రాజకీయ నాయకులు ఎవరైతే భూ కబ్జాలు చేశారో వాళ్ళని ఒకరిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? 2 పర్మిషన్లు 10 డిపార్ట్మెంట్లు ఇస్తాయి. ఇప్పుడు కరెంటు బిల్లు కావాలంటే కరెంట్ కావాలంటే కరెంటు, నీరు కావాలంటే వాటర్ డిపార్ట్మెంట్, సూయేజ్ కావాలంటే సూయేజ్ డిపార్ట్మెంట్, భూమి కట్టుకోవాలంటే ఆర్కిటెక్ట్. ఎంతమంది పర్మిషన్లు కలెక్టర్లు తహసీల్దార్లు మొదలుపోయి ఈరోజు అమీన్ తహసీల్దార్ని కోర్టు ఏం ప్రశ్నించింది? నువ్వు జైలుకి వెళ్తావా? రంగనాథన్ గారు, మీరు ఐపీఎస్, మీరెంత తెలుగు తక్కువ పనులు ఎలా చేస్తారు? మీరు చట్టానికి అబవా ముఖ్యమంత్రి చెప్తే చేసేస్తారా అన్నారు కదా. కోర్టును కూల్చిమంటే కూల్చేస్తారా? ఇది డెమోక్రసీ. రేవంత్ రెడ్డి ఎవరు? ఒక మంత్రి అంటే బానిసుడు, ఒక పరిచారకుడు, సేవకుడు. ఆయన ఒక నాయకుడు కాదు, ఒక డిక్టేటర్ కాదు. అందుకనే డిక్టేటర్స్ 155 మందిలో ఉన్న డిక్టేటర్స్ అందరికీ నేను డిక్టేట్ చేసింది ఏంటంటే, మీరు ప్రజాస్వామ్యంలోకి రండి అని కదాఫీని, సిరియన్ అస్సాద్ని, లిబియన్ వీళ్ళందరితో. ఇప్పుడు మన దేశం డిక్టేటర్షిప్ కంట్రీ అయిపోతుంది. రాజకీయ నాయకులను అరెస్ట్ చేయలేదు, భూ కబ్జాలు చేసిన వాళ్ళు అరెస్ట్ చేయలేదు, వారికి పనిష్మెంట్ లేదు, కట్టిన వాళ్ళకి అరెస్ట్ చేయలేదు. కానీ ఈ బీదలు కష్టపడి ఇబ్బందులు పడిన వాళ్ళకి చిత్రహింస చేస్తున్నారనే నేను కోర్టుని ఆశ్రయించాను. కోర్టు 1లో నా ప్రేయర్ అదే వినిపిస్తున్నాను. ఇంతవరకు నేను ఊరుకొని ఇప్పుడెందుకంటే ఇంకెవ్వరు కూడా దీని కొరకు పిల్లేసి ఫైట్ చేసిన వాళ్ళు లేక, కామారెడ్డి రైతుల కొరకు ఏ విధంగా, స్టీల్ ప్లాంట్ కొరకు ఏ విధంగా పిల్లేసి, లడ్డూ వివాదంలో పిల్లేసి ఏ విధంగా ఆపుతున్నాము. ఇది ఆపకపోతే ఆఫ్ హైదరాబాద్ ఉండదు. నిద్ర లేకుండా ఉన్నారు, పేద ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, టెన్షన్లో ఉన్నారు.